ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 51. మాధవుని మరణం. తేదీ 12/7/1946. 4 రోజుల కిందట, అంటే 8 లేక 9 తేదీ ఉదయం 7:30కు భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచేసరికి మాధవుడు పోయాడన్నారు. వారు అప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవడం మామూలు కనుక ఎక్కడికి అన్నాను నేను. చిరునవ్వుతూ, ఎక్కడికా, అక్కడికే, శరీరం విడిచి అన్నారు భగవాన్. ఉలిక్కిపడి ఎప్పుడు అన్నాను. మొన్న సాయంత్రం 6 గంటలకట అని చెప్పి కృష్ణస్వామిని చూసి ఇలా అన్నారు భగవాన్. అక్కడున్న ఆచార్య స్వామి ఇక్కడ వచ్చి సమాధి అయ్యారు. ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి. వారి వారి ప్రాప్తానుసారం నడుస్తుంది. చాలా కాలం నుంచి మాధవునికి ఒక కోరిక ఉంది. పై అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని. ఆ కోరిక తీరింది. పోనీ మంచివాడు. నేనేదో తమాషాగా అన్నాను. కుంభకోణం మఠంలో ఉండే ఆచార్య స్వామి ఇక్కడ సమాధి అయినారు. ఆ మఠం ఎవరు లేరోయి వెడతావా అని అంటే అదే పట్టుకొని ఆశ తీర్చుకున్నాడు. చూడండి ఈ చిత్రం. తెలుగు ద్విపద మొదలైనవి నేను మలయాళపు అక్షరాలలో నోటుబుక్కుల్లో రాస్తే తెలుగు వాళ్ళ వల్లనే చక్కగా చదివేవాడు. వాడికేదో తెలుగు సంస్కారం ఉంది. ఆ నోటుబుక్ చూసుకుంటూ ఉంటాడని తీసుకుపోయాడు. ఉంటే తెమ్మని చెప్పండి. అయ్యా స్వామి, అంతే. చూసి తెస్తానని నోటుబుక్ పట్టుకుపోయాడు. మనిషే తిరిగి రాలేదు. వీడిది ఇలాగే అయ్యింది అంటూ ప్రసంగం మార్చారు. 12 ఏళ్లకు భగవాన్లకు నీడలా వర్తించి సేవ చేసిన పరమసాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంటతడ పెట్టని ఆశ్రమవాసులు లేరు. సమాధి చేసే నిమిత్తం ఇక్కడ నుండి వెళ్ళిన కుంజస్వామి ఈ ఉదయం 8 గంటలకు వచ్చి నమస్కరించి, మాధవుడు మనశ్చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమితపడక నేనింక జీవించనని ఎందరితోనూ చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి అకస్మాత్తుగా అతిసారపు వ్యాధితో ఒకరోజే రవ్వంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారని, ఆ తర్వాతనే పడుకోబెట్టారని, సమాధిలో ఉండే పోయారని మఠంలోని వారు చెప్పారు. నేను వెళ్ళే వరకు శవం ఉంచారు. 3వ రోజుకైనా ఏమీ చెడలేదు. సమాధి చేసి వచ్చాను. నోటుబుక్ దొరకలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వారిటి పోగానే కృష్ణస్వామిని చూసి, ఏదో మంచివాడు, అయ్యో పోయాడని విచారిస్తాం. పోయాడని విచారించడం కంటే మనం ఎప్పుడు పోతామా అని విచారించవలసి ఉన్నది. జ్ఞాని ఎప్పుడు ఈ ప్రారబ్ధ క్షయం ఎలా అవుతుందా, ఎప్పుడు ఈ శరీరం తోసేద్దామా అని చూస్తాడు. కూలికి బరువు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు. యజమాని ఇంటి ముందర మూట దింపరా అనగానే అమ్మయ్యా అని క్రింద పెడతాడు. అలాగే వివేకిన్ని ఈ శరీరం బరువుగా ఉంటుంది. వారు పోయారు, మనమెప్పుడు పోతామా అని ఎదురు చూస్తాను. ఏమిటో ఆ కాస్త పోతే 4 మోయాలి ఈ దేహాన్ని. ఆ చైతన్యం ఉంటే బరువే లేదు. అది పోతే దీనంత భారం ఏదీ లేదు. ఇలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు. ఈ దేహంతోనే మోక్షం పొందాలని. ఇంత చేసి వారు ఎప్పుడో పోతారు. ఈ దేహంతో స్థిరంగా ఉండేవారొకరూ లేరు. తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి? ఈ భారం తోసివేసి ఎప్పుడు పోద్దామా అని విచారించాలి అన్నారు భగవాన్. ఈ మాధవ స్వామి మలయాళి. జన్మభూమి పాలఘాట్ సమీపంలోని ఒక గ్రామం. 20 ఏళ్ల వయసునందే ఇక్కడకు వచ్చి దాదాపు 17 ఏళ్ళు భగవాన్ పాదసేవ చేసిన బ్రహ్మచారి. కొన్నాళ్లుగా వస్తూ పోతూ ఉన్నాడు. కుంభకోణంలో ఒక మఠం కట్టించుకొని ఉన్న రమణ భక్తులకు ఆచార్య స్వామి ఈ మధ్య ఇక్కడకు వచ్చి గతించడం వల్ల తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాలమందే గతించిన శాంతభక్తుడు. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.